అందరికీ జై భీమ్. నేను రవికుమార్ సికిరిమిల్లి మాలమహండ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అది ఏంటంటే ఇది ఒక వింత నియోజకవర్గం, అది మమ్మడివరం నియోజకవర్గం. వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మమ్మడివరం నియోజకవర్గం, మమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. ఈ హాస్పిటల్ అనే కాదు, ఈ మమ్మడివరం నియోజకవర్గం అంతా ఒక వింత నియోజకవర్గంలా ఉంది ఇదంతా. ఎందుకంటే ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు. మేజర్ సమస్యలన్నీ పక్కన పెట్టేశారు. మేజర్ సమస్యలు అంటే ఏంటి? గోగుల్లంక బ్రిడ్జి, జీమూలపాలెం బ్రిడ్జి. అదేవిధంగా మమ్మడివరం మెయిన్ కేడర్లో ఉన్నటువంటి సామాజిక ఆరోగ్య కేంద్రం మమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్. అసలు నా లెక్క ప్రకారం ఈ మమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ అనేది డిస్మాండ్లింగ్ చేసేయాలి దీన్ని. ఈ హాస్పిటల్ అనేది పనికిరాదు. డిస్మాండ్లింగ్ చేసేసి కొత్త హాస్పిటల్ కట్టాలి. 50 బెడ్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీస్ 50 బెడ్ హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలి. ఈ టైంకే చేయాలి, ఈ పార్టీకి చేసేయాలి. కానీ ఏంటంటే దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా చేతగాని ఎమ్మెల్యే. అసలు ప్రజా ప్రయోజనం అంటే ఏంటి, ప్రజా ప్రయోజనం ఎలా పనిచేయాలి, ప్రజలకు మనం ఏ విధంగా ఉపయోగపడాలి, మన ఎమ్మెల్యే అంటే ఏంటి, మన ఎమ్మెల్యే క్యాడర్ ఏంటి అని ఒకసారి ఆత్మవంచన చేసుకుంటే తెలుస్తుంది. అసలు మనం చేసే పనులు ఏంటి, అసలు మన వృత్తి ఏంటి, ఎమ్మెల్యేకి నిదర్శనం ఏంటి, ఈ ప్రజలు ఓట్లు ఎందుకు వేసి గెలిపించుకున్నారు, మన ప్రజా ప్రయోజనార్థం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఒక బంటు అవుతుంది. నేను ప్రజా సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడి మాకు ఈ సమస్య కావాలని అక్కడ బిల్లు శాంక్షన్ చేయించుకుని ఫండ్ శాంక్షన్ చేయించుకుని ఈ మనం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఇంకిత జ్ఞానం లేనటువంటి ఎమ్మెల్యేలని గెలిపించుకున్నటువంటి మమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేవలం తప్పు ఓన్లీ ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళు. అసలు ఓటేసి గెలిపించుకున్న వాళ్ళు కూడా మనకంటూ 50 బెడ్ హాస్పిటల్ కావాలనే ఆలోచన రాకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే హాస్పిటల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం సమస్యల గురించి మాట్లాడాలంటే చాలా సమస్యలు ఉన్నాయి మమ్మడివరం నియోజకవర్గంలో, మేజర్ సమస్యలు. ఈ హాస్పిటల్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ హాస్పిటలే మెయిన్ మనకి. హాస్పిటల్లో ఫస్ట్ పాయింట్, హాస్పిటల్లో ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే చూడడానికి క్యాజువాలిటీ లేదు. ఈ క్యాజువాలిటీని 4 సంవత్సరాల నుంచి ఊరింటున్నారు, ఉబ్బింతున్నారు. ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం. ఏదో మొదలుపెట్టేసి అలా పక్కన పెట్టేసారు దాన్ని. క్యాజువాలిటీ లేదు. ఎమర్జెన్సీ పేషెంట్లను ఎక్కడ ట్రీట్ చేస్తారు? అదే జనరల్ వార్డు ట్రీట్ చేస్తారు. పరిస్థితి ఏంటి? జనరల్ వార్డులో వైద్యం పొందుతున్నటువంటి పేషెంట్కి ఎమర్జెన్సీ వచ్చి అక్కడ ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి? వీళ్ళ గుండెలు అల్లిపోతాయి. కనుక క్యాజువాలిటీ అంటే క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ఒక విభాగం ఉండాలి. ఎమర్జెన్సీ ప్లస్ నార్మల్ రెండు కూడా ఒక దాంట్లో అవ్వన్న విషయం ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్న బంట్రోతు ఎమ్మెల్యే గారికి తెలియాలి. ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి, బడ్జెట్ కేటాయించాలి, దాన్ని పూర్తి చేయాలి. అలా అయిందా? ఇప్పుడు మ్యాక్సిమం 4-5 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూనే ఉంటున్నాను ఈ హాస్పిటల్ మీద. ఇప్పటికీ కూడా చెవిలో శంఖం వదిలినట్టు ఉన్న పరిస్థితి. ఈ హాస్పిటల్ పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే, ఎంట్రన్స్ ఓపీ రాస్తారు కదా, ఓపీ ఎంట్రన్స్ దగ్గర టైల్స్ లేక బ్యాక్టీరియా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హాస్పిటల్ ఎంత నీట్గా ఉండాలి. అదేవిధంగా ఆ క్యారిడార్లో కూడా స్పెషల్ వార్డుకి వేసి వెళ్తే కనుక టాయిలెట్స్కి అసలు టైల్సే లేవు. మొత్తం బ్యాక్టీరియా ఫామ్ అయినా కానీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ క్యారిడారు మొత్తం, స్పెషల్ వార్డు మొత్తం అంతా. అదేవిధంగా నేను చెక్ చేశాను, స్పెషల్ వార్డ్స్, అదేవిధంగా ఫీమేల్ వార్డ్స్, ఇవన్నీ కూడా టాయిలెట్స్ మొత్తం అంతా టోటల్ బ్లాక్స్. ఈ టాయిలెట్ల నుంచి వాటర్ బయటికి వెళ్తాం. ఈ శానిటైజర్ ఏమో ఆ పెనాయిల్ ఉంటుంది, ఆ పెనాయిల్ వాసనే రాదు అసలు. ఆ పెనాయిల్ పచ్చంగిలు తయారు చేస్తున్నారేమో నా డౌట్. లాస్ట్ టైం నేను DCHS కార్తీక్ గారికి కూడా చెప్పాను, నేను ఈ పెనాయిల్ క్వాలిటీ లేదన్నా మార్చండి అని చెప్తే, ఆయనకి ఏమంటుంది, దున్నపోతి మీద వర్షం కురిస్తే అలా ఉంటుంది కార్తీక్ గారి పరిస్థితి. అసలు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారో ఏమో అర్థం అవ్వట్లేదు. ఆ శానిటైజర్ చూడడం మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఉన్న రోగాలు పోయే కొత్త రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ హాస్పిటల్లో. అలాగుంది పరిస్థితి. ప్రతి టాయిలెట్ కూడా బ్లాకే.
కమోడ్ బ్లాక్ అయితే వేస్ట్ వాటర్ బ్లాక్ అవుతుంది, వేస్ట్ వాటర్ బ్లాక్ అయితే కమోడ్ బ్లాక్ అవుతుంది. ఆ విధంగా మొత్తం అన్ని దరిద్రంగా ఉన్నాయి. ఫస్ట్ ఫైన్ శానిటైజేషన్ జీరో. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి వైద్యులు అయితే, వైద్య సిబ్బంది అయితే పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం ఏమీ లేదు. వచ్చిన వెంటనే పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో చేస్తున్నారు. అదేవిధంగా డ్యూటీ డాక్టర్లు, నర్స్ స్టేషన్లో మొత్తం అంతా చాలా బాగుంది, అంతా బాగా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎలక్ట్రికల్. ఈ ఎలక్ట్రికల్ సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఎలక్ట్రికల్ అనేది ఏదో దూల షెడ్లోని కోలిపారంలో వేసినట్టు ఉన్నది, అంత సిస్టమేటిక్ లేదు ఎలక్ట్రికల్. ఆ కనీసం ఇప్పుడు ప్రజెంట్ చూడండి, ఎలక్ట్రికల్ మెయిన్ ప్యానల్కి గ్రౌండ్ ఎర్త్ కూడా కొట్టలేదు ఇప్పుడు దాకా. నేను లాస్ట్ మంత్ చెప్పాను, నేను కొట్టించమని. గ్రౌండ్ ఎర్త్ కూడా కొట్టలేదు. మెయిన్ ప్యానల్కి గ్రౌండింగ్ ఉండాలి, గ్రౌండింగ్ ఎత్తలేదు. అసలు బ్లాక్కే మొత్తం గ్రౌండింగ్ లేదు. అసలు లోపల రక్త పరీక్షలు చేసే ల్యాబ్లో ఎక్స్రే కావచ్చు, దీని కావచ్చు, స్పెషల్గా గ్రౌండింగ్ ఉండాలి ఎక్విప్మెంట్స్కి. ఎంత ల్యాబ్లో వాడేదంతా మదర్ బోర్డ్స్ అన్నీ, ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటికీ కూడా గ్రౌండింగ్ ఉండాలి. గ్రౌండింగ్ లేక ఎక్విప్మెంట్ వాడితే ఎక్విప్మెంట్లు పోతాయి, లక్షల్లో ఖరీదైన ఎక్విప్మెంట్స్ ఇవి పోతాయి. ఇది కూడా నేను లాస్ట్ ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏంటంటే దాన్ని దున్నపోత మీద వర్షం కురిసినట్టే కార్తీక్ గారు ప్రవర్తన ఉంది అలాగా. ఆయన ఏం పట్టించుకోరు ఇంకా హాస్పిటల్ గురించి. ఆయన జీతం ఆయనకు వచ్చేస్తుంది, ఎక్విప్మెంట్ పోతే ఏమైంది, ఆయన సొమ్ము ఏం పోతుంది. పోనీ మనకి ఎక్విప్మెంట్ కావాలి, హాస్పిటల్కి సమస్యలు ఏమున్నాయి, హాస్పిటల్కి ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలా, హాస్పిటల్లో ఎందుకు ఇలాగా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నది, అసలు హాస్పిటల్లో సమస్యలు ఏమున్నాయని మన ఎమ్మెల్యే ఏమన్నా హాస్పిటల్కి ఏమైనా చెక్ చేస్తారా? ఆయన చెక్ చేయరు. ఆయనకి ఎందుకు? ఆయన ప్రజలు ఓటైతే గెలలేదు కాబట్టి, ప్రజా ప్రయోజనార్థం ఆయన పని చేయడు కాబట్టి ఆయన రాడు. ప్రజలు అంటారా, ఇంకా ప్రజల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు 1000 రూపాయలు అయితే వాళ్ళకి ఓట్లు వేస్తారు కొంతమంది ప్రజలు. ఇటు వైసీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, టీడీపీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, జనసేన వాళ్ళు ఇచ్చి తీసుకుంటారు. ఎవరు ఇచ్చినా కానీ, బీఎస్పీ వాళ్ళు ఇచ్చి ఎవరు ఇచ్చినా కానీ డబ్బులు తీసుకుంటారు తప్ప, నలుగురి దగ్గర డబ్బులు తీసుకుంటారు, ముగ్గురు మోసం చేస్తారు, ఒకరికి వేస్తారు. ఇవి కొంతమంది ప్రజలు. మళ్ళీ అందరు ప్రజలు అంటే మళ్ళీ అందరూ మన నా మీద కేసు పెడతారు. తలకాయ పడుకు కొంతమంది ప్రజలు డబ్బులు తీసుకునే వాళ్ళు, ఓటుకు నోటు తీసుకునే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఈరోజు ఓట్ల పండుగ వచ్చిందంటే మనిషికి వచ్చి 500, 1000 రూపాయలు తీసుకోవడం కొంతమంది, అక్కడితో మూతి కడిగేసుకోవడం, అంతే, ఏమీ లేదు. ఇంకా తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పండుగ ఎప్పుడు వద్దని చెబుతూ ఉంటారు. అలా ఉన్న పరిస్థితి. అలాగే ఈ ఓటుకు నోటు తీసుకునే వాళ్ళు ఎవరు ప్రశ్నించలేరు. అదేవిధంగా ఓటు కొనుక్కున్నవాడు పని చేయలేడు. ఓటు కొనుక్కున్నందుకు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అప్పులు చేసుకుని అప్పులు చేసుకుంటారు. అలా ఉంది పరిస్థితి. పోతే ఈ బ్లాక్లో, ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులకి సెక్యూరిటీ లేదు. వైద్యులు ప్రజలకు సెక్యూరిటీ ఇస్తున్నారు తప్ప, రోగులకి సెక్యూరిటీ ఇస్తున్నారు తప్ప, ఈ వైద్యులకు సెక్యూరిటీ లేదు. అది ఏ విధంగానైనా కానీ అది కూడా ప్రభుత్వం గుర్తించాలి. మన ప్రభుత్వ విపి గారు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి సమస్యలు క్షుణ్ణంగా ఒక చెక్ లిస్ట్ రూపంలో సమస్యలన్నీ రాసుకొని అసెంబ్లీలో మాట్లాడి ఒక బడ్జెట్ కేటాయించి దీన్ని మరమ్మతులు చేయించి, ఒక ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ టైప్లో నేను దీన్ని రెడీ చేస్తే బాగుంటుంది. కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే ఎలాగా? కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యే గారు, మరి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మీరు ఒక మీడియేటింగ్ చేస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఈ సమస్యలను పట్టించుకుని అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ తీసుకొచ్చి హాస్పిటల్ దాకా సంగతి చూడండి. ఇంకోటి మేజర్ సమస్య ఏంటంటే, ఈ హాస్పిటల్లో సిబ్బందికి సేఫ్టీ లేదని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి బ్లాక్లో కూడా, ప్రతి విభాగంలో కూడా హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి విండోస్కి గ్లాస్ ఫిట్టింగ్ చేశారు తప్ప ఎంఎస్ గ్రిల్ ఫిట్టింగ్ చేయలేదు. ఎవరైనా దుండగులు ఆ గ్లాస్ బ్రేక్ చేస్తే గ్లాస్ పగిలిపోద్ది, లోపలికి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కొన్ని గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి కొన్ని ముఖ్యమైన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ దొబ్బేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
కానీ అలాగా అంత ఖరీదైన ఎక్విప్మెంటు దుండగులు దొబ్బేయడానికి అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి కదా అనేది నా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో ఉద్దేశం కూడా ఇదే. కొన్ని ముఖ్యమైన విభాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే బ్లడ్ శాంపుల్ తీసుకుంటే బ్లడ్ ల్యాబ్ అంటే మనం బ్లడ్ శాంపుల్ ఇస్తాం కదా, షుగర్ టెస్టింగ్, బీపీ టెస్టింగ్, షుగర్ టెస్టింగ్, ఇది బ్లడ్ టెస్టులు చేస్తారు కదా, ఆ ల్యాబ్లో ఎక్విప్మెంట్స్కి సేఫ్టీ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మీరు ఉన్నారు, ఈ విషయం మీరు వినాలి. ల్యాబ్లో ఎక్విప్మెంట్కి సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ అంటే ఏంటి? మెయిన్ డోర్ తాళాలు వేతనం కాదని మీరు అనొచ్చు ఎమ్మెల్యే గారు. మెయిన్ డోర్కి తాళాలు వేయడం కాదు, వెనక కిటికీలకి ఓన్లీ గ్లాస్ మాత్రమే ఫిట్టింగ్ ఉంది. మీరు గమనించండి. ఈ గ్లాస్ ఇలాగ బ్రేక్ చేస్తే లోపల ఎనీ ఎక్విప్మెంట్ అలా చెరువు కొట్టి నుంచి అలా వెళ్ళిపోద్ది బయటికి. లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్స్ అవి. ఏం పోయినా మళ్ళీ మీరు తెచ్చే పరిస్థితులతో ఉన్నదాన్నే మనం రక్షణ కల్పించలేకపోతున్నాం. ఉన్న ఎక్విప్మెంట్కే మన ప్రభుత్వం నుంచి, మన కూటమి ప్రభుత్వం నుంచి, అదే కూటమి ప్రభుత్వం కలపాలి కదా, కూటమి ప్రభుత్వం నుంచి మనం ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్కి మనం విండోస్ గ్రిల్ పెట్టి సెక్యూరిటీ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది మన ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఆ గ్లాస్ బ్రేక్ చేస్తే ఎక్విప్మెంట్స్ అన్నీ బయటకు పోతాయి. ఆ ఎక్విప్మెంట్స్ మళ్ళీ మనం సంపాదించగలమా? సంపాదించలేము. కాపాడుకోలేనప్పుడు మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ ఎలా తీసుకురాగలరు మీరు? తీసుకురాలేరు. నెంబర్ 2 ఇంకొక పాయింట్ ఉంది. అదేవిధంగా ఎక్స్రే రూమ్ పక్కన ఎక్కడో ఆఫీస్ ఉంది. సిస్టమ్స్ 3 సిస్టమ్స్ 4 సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో. ఆ సిస్టమ్ కూడా మెయిన్ డోర్ తాళం వేసినా కానీ వెనక నుంచి గ్లాస్ బ్రేక్ చేసి కంప్యూటర్లో మొత్తం దెబ్బకెళ్ళిపోవచ్చు. ఎప్పుడు చూడడం అలా దాటేసామంటే, విండో గ్లాస్ అలా బ్రేక్ చేసి అలా చెరుగొట్టు దాటేసామంటే మొత్తం కంప్యూటర్లు వెళ్ళిపోతాయి. మొత్తం కంప్యూటర్లు పోతాయి. ఒక్కొక్కటి 70,000, 80,000, ₹1,00,000 ఎక్విప్మెంట్స్ అవి. 3 సిస్టమ్స్ 4 సిస్టమ్స్ ఉన్నాయి. మొత్తం అన్నీ దబ్బుకుపోతారు ఖచ్చితంగా. దబ్బుకుపోతే పోయినాటిని మనం సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు, పోతున్నాయని తెలుసు కూడా మనం సెక్యూరిటీ ఇవ్వలేనప్పుడు, ఎమ్మెల్యే గారు మీకే వినండి, ఇది మీకెందుకు చెప్తున్నానంటే, మరి మా సమస్య ప్రభుత్వానికి వినడానికి అవ్వదు కదా. మేము అసెంబ్లీలో మాట్లాడలేము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నాలెడ్జ్ ఉంది, ఇది నేను చెప్పే అంటే 1% 100లో 1% నాలెడ్జ్ ఉంది నాకు కొద్ది గొప్ప. ఈ 1% నాలెడ్జ్ని మీకు చెప్తున్నాను, దయచేసి వినండి. మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, ఓకే. ఈ ఎక్విప్మెంట్స్ మనం కాపాడుకోలేనప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఎలా తేగలం? కొన్ని ఎక్విప్మెంట్ పోయిందని మీరు అసెంబ్లీలో చెప్పగలరా? దొబ్బేశారని. దొబ్బైతే మీరు సెక్యూరిటీ ఎందుకు వెళ్ళదని అడుగుతారు. ఈ దొబ్బేసి దెబ్బ పెట్టేసుకుని మొత్తం ఎక్విప్మెంట్స్ పోగొట్టేసుకుని మన అసెంబ్లీలో మాట్లాడుకునే కంటే దబ్బకుండా ఈ విండోస్కి ఎంఎస్ గ్రిల్స్ పెట్టుకుంటే మనం చాలా సేఫ్టీగా ఉండొచ్చు. ఎక్విప్మెంట్స్ మనం కాపాడుకోవచ్చు. ఏంటి, బ్లడ్ శాంపిల్ రూమ్ ఒకటి, ల్యాబ్, ఈ కంప్యూటర్ ఆఫీస్ రూమ్ ఒకటి. అదేవిధంగా హాస్పిటల్ మొత్తం కూడా గ్రిల్స్ లేవు. ఎందుకంటే నాకు ఇంపార్టెంట్ 2 అనిపించింది. ఎందుకంటే ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద నేను దృష్టి పెట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. పోతే మిగిలిన విషయాలన్నీ కూడా దేనికి కూడా గ్రిల్స్ లేవు. మొత్తం హాస్పిటల్ గ్రిల్స్ పెట్టండి. అదేవిధంగా సిస్టమ్స్ రూమ్స్, అదే నేను కంప్యూటర్లో ఉన్నాయని చెప్పాను కదా, కంప్యూటర్ రూమ్లో ఏసీ కూడా లేని పరిస్థితిలో ఉన్నది. ప్రతి సిస్టమ్ CPU కూడా ఎనీ టైం రన్నింగ్లో ఉంటాయి. వర్కింగ్ టైంలో ఈ CPUలకి కూలింగ్ అవసరం. అందులో పనిచేస్తున్న వాళ్ళకి ఏసీ అవసరం అని నేను చెప్పట్లే. ఈ సిస్టమ్ CPUకి, ఈ మదర్ బోర్డ్స్కి ఏసీ అవసరం. ఆ ఏసీ కలెక్షన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో మన హాస్పిటల్ యాజమాన్యం ఉంది. ఈ యాజమాన్యాన్ని మెయింటైన్ చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారు. వీళ్ళ పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్గా లిరిల్ సబ్బుతోటి హ్యాపీగా సెంటు కొట్టేసుకుని శుభ్రంగా కార్లు లేగే, మేము ఇంత పెద్ద తోపులు, ఇంకా ఎమ్మెల్యే గారు వచ్చేస్తుంది రోజు, అది ఇది కాదు కావాల్సింది. ప్రజలకు ఎక్కడ సేఫ్టీ లేదు. ప్రజలకి సేఫ్టీ ఎక్కడ కావాలి? అసలు మన ప్రభుత్వ ఆఫీసులు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా? అధికారులు పనిచేస్తున్నారా లేదా? అది ఆలోచించాలి తప్ప మీరు పొద్దున్నే సెంటు కొట్టేసుకుని రోడ్డు ఎక్కేత అవ్వదు. ఎమ్మెల్యే గారు
ఆ? ఏదో ఈరోజు చూశాను ఏదో పోస్ట్, ఏంటిది ముమ్మడవరం బస్ స్టాండ్లో ఏదో ప్రారంభిస్తున్నామని. అసలు ఈ కూటమి ప్రభుత్వానికి దిమాకు ఉంటే ఇంకొకసారి ముమ్మడవరం బస్ స్టాండ్ అని రాయకండి. అనౌన్స్మెంట్ కూడా బస్ స్టాండ్ లేదు, మీరు దొబ్బ పెట్టేశారు, అమ్మేశారు, తాకట్టు పెట్టేశారు, అమ్మేసుకున్నారు మీరు. ముమ్మడవరం బస్ స్టాండ్ లేకుండా చేసింది ఎమ్మెల్యే గారు, మీ హ్యాండ్ ఉంది. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ముమ్మడవరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు బస్ స్టాండ్ లేకపోవడం, బస్ స్టాండ్ కబ్జా చేయడంలో మీకు 50% పాత్ర ఉంది. మీ వల్లే బస్ స్టాండ్ లేకుండా పోయింది మాకు ఈరోజు. మా హరీష్ అంటావా, ఇంకా హరీష్ ఇంకా వేస్ట్ అనమాట. హరీష్ గారికి సంబంధం లేదు. ఆయనది మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదురుకుండా వాళ్ళ నాన్నగారు విగ్రహానికి సేఫ్టీ ఇవ్వలేనటువంటి ఎంపీ హరీష్ గురించి చెప్పుకోని వేస్ట్. ఆ విగ్రహాన్ని ఒక అనాథ విగ్రహంలాగా పెట్టేసినటువంటి గంటి హరీష్ ప్రస్తుత ఎంపీ, ఆయన గురించి మాట్లాడుకున్న వేస్ట్. నాకు నోరు లాగడం తప్ప ఏం లేదు. మీకు టైం వేస్ట్, నాకు మెంటల పాసం, మీకు టైం పాస్ అంతే. ఇంకా హరీష్ గురించి మాట్లాడుకుంటే హరీష్ డమ్మబూస్ అన్న విషయం నాకు తెలిసి అర్థమైపోయింది. ఎందుకంటే నేను వాళ్ళే వెళ్ళని చూడను, ఉన్నది మాట్లాడతాను. ఎప్పుడైతే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా వాళ్ళ నాన్న విగ్రహానికి సెక్యూరిటీ ఇవ్వలేకపోయాడో, దాన్ని అనాథ విగ్రహంలో పడేశాడో, ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. 2 సార్లు ఏం చెప్తానంటే మీకు అర్థమవుతుందని. ఇంకో విషయం ఏంటంటే, కూటమి ఎమ్మెల్యే విప్ దాట్ల సుబ్బరాజు గారు, ఏంటి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పను. అసలు ఏంటి హాస్పిటల్ పరిస్థితి ఏంటి? హాస్పిటల్ పరిస్థితి ఏంటి? లేకపోతే ఒకే ఒక్కటి సినిమాలో ఒకరోజు సీఎం ఏదో ఉంటుంది కదా ఆప్షన్, ఆ టైప్లో ఏమన్నా 2 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద మీ ప్లేస్లో నన్ను కూర్చోబెట్టేయండి, నేను తెచ్చుకుంటాను. అసెంబ్లీలో దెబ్బలాడైనా సరే ఒక 50 బెడ్ హాస్పిటల్ తెచ్చుకుంటాను ముమ్మడవరానికి. జీమూలపాలెం బ్రిడ్జి నేను పూర్తి చేయించుకుంటాను. 2 సంవత్సరాలు చాలు నాకు జీమూలపాలెం బ్రిడ్జి పూర్తి చేయించుకోవడానికి. అదేవిధంగా గోగులంక బ్రిడ్జి పూర్తి చేయించుకోవడానికి నాకు 2 సంవత్సరాలు చాలు. అర్థమైందా? అదేవిధంగా ప్రతి మేజర్ సమస్య పైన మీరు దృష్టి పెట్టలేరు. మీకు వయసు అయిపోయింది, మీరు ఇంక పనిచేయరు ఎమ్మెల్యే కింద. మీరు అసలు మన నామినేషన్ ఎందుకు వేసారో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే ఏంటి, మహారాజా పట్టాభిషేకంలో ఫీల్ అవుతున్నారు. పట్టాభిషేకం కాదు, అది ఒక ముళ్ళ కిరీటం. ఒక ఎమ్మెల్యే పదవి అంటే ఒక ముళ్ళ కిరీటం. ప్రభుత్వానికి ప్రజల మధ్యలో ఒక బంట్రోతు అంటే, ఒక మీడియేటర్ అంటే ఒక ముళ్ళ కిరీటం. దాన్ని మీరు ఎలా భరించుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దానికి న్యాయం చేస్తే ముళ్ళ కిరీటం అవుతుంది, బంగారపు కిరీటం అవుతుంది. దానికి న్యాయం చేయలేనంతకాలం ముళ్ళ కిరీటమే. అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతుంటే, ప్రజెంట్ మీరు ఉన్నారు కాబట్టి. ఇంతకుముందు ఎమ్మెల్యే డమ్మబుస్ క్యాండిడేట్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆయన పీకింది ఏమీ లేదు. పనుల సతీష్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సొంత ఊరికే రోడ్డు వేయించుకోలేకపోయాడు డమ్మబుస్ గడు. ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా వ్యాపార సంబంధాలతోటి 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు. సిగ్గుసేట్ ఏంటంటే, ఆ ఎమ్మెల్యే గురించి ఫస్ట్ కొండ ఎమ్మెల్యే అయినప్పుడు శంకుస్థాపన చేసినటువంటి జీమూలపాలెం బ్రిడ్జి అది. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే కానీ ఏమీ పీకలేకపోయాడు. అంటే చేతకాని ఎమ్మెల్యేగా నా దృష్టిలో ముద్రపడిపోయాడు. మీరు ఎమ్మెల్యే కింద పనిచేయరు. పన్నడు వెంకట సతీష్ కుమార్ శుభ్రంగా నువ్వు వ్యాపారాలు చేసుకో, నెక్స్ట్ నువ్వు నామినేషన్ అయ్యకు. నీ వల్ల 5 సంవత్సరాలు మళ్ళీ వేస్ట్ అయిపోతుంది మా ముమ్మడవరానికి. నామినేషన్ అయ్యకు, నువ్వు పనిచేయవు ఎమ్మెల్యే కింద. అన్ఫిట్, నేను ముద్ర వేస్తున్నా, అన్ఫిట్ నువ్వు ఎమ్మెల్యేకి. వద్దు, నువ్వు వ్యాపారాలు చేసుకో శుభ్రంగా. అదేవిధంగా దాట్ల సుబ్బరాజు గారు, మీరు కూడా అన్ఫిట్, వేస్ట్ మీరు. ఎందుకు మాకు 5 సంవత్సరాలు టైం వేస్ట్ అవుతుంది. మా ముమ్మడవరం నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. మేము అభివృద్ధి చేసుకోగల దమ్మ మాకు ఉంది, మేము చేసుకుంటాం. మాకు ఇవ్వండి అవకాశాలు, మేము చేసి పెడతాం. అసెంబ్లీ నుంచి మాట్లాడి బడ్జెట్ ఎలా పెట్టుకోవాలి, ఏ ప్రాజెక్టులు కావాలో, ప్రజలకు ఏ అవసరం అనేది మనం మాట్లాడగల దమ్ము ఉండాలి. ఈ దమ్ము లేనప్పుడు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు? వేస్ట్ కదా. ఆ జీబోలపాలెం బ్రిడ్జి ఎప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫస్ట్ కొంటే సీఎం అయిన దగ్గర నుంచి అలాగే ఖాళీగా ఉంది. కొంతమంది ఏమో మింగలేక మంగళవారం అంటారు కదా, ఆ టైప్లో పిల్లర్ దిగిపోతుంది అంటున్నారు. ఏం పిల్లర్ దిగిపోతే మరి 2022లో జగన్మోహన్ రెడ్డి 78 కోట్లు ఎందుకు శాంక్షన్ చేయించాడు? మొన్న పన్నడు సతీష్ ఉన్నప్పుడు 78 కోట్లు శాంక్షన్ అయింది. 58 కోట్లు గోగులంక బ్రిడ్జికి శాంక్షన్ అయింది. మరి గోగులంక బ్రిడ్జికి 58 కోట్లు శాంక్షన్ అయినప్పుడు దాన్ని కనీసం ఒక రాయి ముక్క కూడా కొనలేదు. ఎందుకు కొనలేదు? ప్రజలు మభ్యపెట్టినాక. మరి 78 కోట్లు జీమూలపాలెం ఎందుకు శాంక్షన్ చేశారంటే పిల్లర్ దిగిపోతున్నప్పుడు మరి 78 కోట్లు ఏం శాంక్షన్ చేశారు? రిజెక్ట్, ఇక్కడ బ్రిడ్జి అవ్వదు.
ఇక్కడ ఎన్ని కోట్లు ఖర్చున్నా జీమూలపాలెం బ్రిడ్జి అవ్వదు కనుక మేము దుబ్బులంకలో బ్రిడ్జి చేస్తామని చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్తావు? దానికి ఎందుకు చెప్పలేవు అనేది నాకు తెలుసులే. బ్రిడ్జి ఎందుకు అవ్వట్లేదు కూడా నాకు తెలుసు. ప్రజలకు నేను ఒక సబ్జెక్ట్ మీద కరెక్ట్గా నేను క్లారిటీ ఇస్తాను. బ్రిడ్జి అవుతుంది. బ్రిడ్జి ఎందుకు అవ్వట్లేదు? మీ వ్యక్తిగత స్వార్థంతో అవ్వట్లేదు. మీ వ్యక్తిగత స్వార్థం కోసం బ్రిడ్జి అవనివ్వట్లేదు అనే విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ముమ్మడివరం బస్ స్టాండ్ కూడా బస్ స్టాండ్ లేకుండానే బస్ స్టాండ్ ఉంది. ఆ కార్యక్రమం ఈ లాస్ట్ టైం స్త్రీ శక్తి కూడా ముమ్మడివరం బస్ స్టాండ్ దగ్గర ఓపెన్ చేశారు. బస్ స్టాండ్ లేకుండా బస్ స్టాండ్ దగ్గర ఎలా ఓపెన్ చేస్తారా? మీకు దిమాక్ ఉందా? ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీకు దిమాక్ ఉందా? దిమాక్ ఉంటే బస్ స్టాండ్ దగ్గర ఆ కార్యక్రమం మీకు బస్ స్టాండ్ ముమ్మడివరం బస్ స్టాండ్ అనే పేరు రాయకండి. బస్ స్టాండ్ లేదు, లేనప్పుడు లేదనే చెప్పండి. ఉన్నదని ఎలా చెప్తారు మీరు? చూడండి, హాస్పిటల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పటికైనా సరే మీరు స్పందించాలి. అయితే హాస్పిటల్ మీ వల్ల అవ్వకపోతే చేసేయండి, లేకపోతే ఒక 50 కోట్ల బడ్జెట్ పెట్టండి. మనం కనీసం ఒక 50 బెడ్ హాస్పిటల్ మనం కట్టించేసుకుందాం శుభ్రంగా. ఒక 5 ఎకరాలు కొనుక్కుని, లేకపోతే దాన్నే కూలగొట్టేసుకుని శుభ్రంగా మంచి హాస్పిటల్ కట్టుకుందాం. మీ వల్ల అవ్వకపోతే దిగ్గుమని రాజీనామా చేసి మీరు ఎమ్మెల్యే కింద పనిచేయరు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకండి. వేస్ట్ టైం. ప్రతి క్షణం కూడా చాలా విలువైంది. ముమ్మడివరం ప్రజలకు మీరు ఏమి చేయలేకపోతున్నారు. తిప్పి ఏదో మొన్న మా అయినాపురం రోడ్డు వేసారు అంతేనా? మీ స్టోరీ ఉంది, ఇంకెంతైనా ఏముందా? మేజర్ సమస్య చేయండి. చేతి మేము ఎంకరేజ్ చేస్తాం. ప్రజెంట్ మన మేజర్ సమస్యలు చూడండి. సరైన హాస్పిటల్ లేదు మనకు. ఆ హాస్పిటల్ అసలు లేదు. వెళ్ళండి ఒకసారి పిన్ టు పిన్. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చెప్తున్నాను, ఒకసారి వెళ్ళండి హాస్పిటల్ చెక్ చేయండి. ఒకసారి పిన్ టు పిన్ చెక్ లిస్ట్ చెక్ చేయండి. చెవులో శంఖం ఊదినట్టు ఉంది నా పరిస్థితి. ఎమ్మెల్యే గారు, మీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు మీ ప్రవర్తన ఉన్నదని నా ఉద్దేశం. 100%. మీకు మనోభావాలు దెబ్బతిని మీ శంసగారితో కేసు పెట్టించిన ఐ డోంట్ కేర్. గుర్తుపెట్టుకోండి. జై హింద్.